నమస్తే, మీరు చూస్తున్నది ఆంధ్ర ప్రైమ్ ప్రాపర్టీస్. ఈరోజు మనం ఉన్న ఈ లొకేషన్ వచ్చేసి ఆత్మకూరు అండి. మనకి ఈ ఆత్మకూరు అన్నది విజయవాడ కనకదుర్గమ్మ వారి దగ్గర నుండి జస్ట్ 9 కిలోమీటర్స్. అలాగే విజయవాడ నుంచి చెన్నై వెళ్ళే నేషనల్ హైవే ఏదైతే ఉంటుందో మనకి ఆ హైవే నుండి జస్ట్ 500 మీటర్ల డిస్టెన్స్ అండి. అలాగే ఇటువైపు మీకు కనబడుతున్న అపార్ట్మెంట్ కనుక మీరు ఒకసారి పరిశీలిస్తే అది మిడ్ వ్యాలీ సిటీ అండి. ఆ మిడ్ వ్యాలీ సిటీ పక్కనే టీడీపీ ప్రధాన కార్యాలయం ఏదైతే ఉంటుందో అది మనకి జస్ట్ 2 కిలోమీటర్ల డిస్టెన్స్ లోనే ఉంటుందండి. అలాగే దాని పక్కనే వచ్చేసి డీజీపీ కార్యాలయం, అలాగే ఎయిమ్స్ హాస్పిటల్ వచ్చేసి జస్ట్ 2.5 కిలోమీటర్ల డిస్టెన్స్ లోనే మనం ఉన్న ఈ లొకేషన్ దగ్గర నుంచి ఉంటుందండి. ఇటువైపు కనుక మనం ఒకసారి పరిశీలిస్తే ఎన్ఆర్ఐ హాస్పిటల్ వచ్చేసి జస్ట్ 3 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుందండి. అండ్ మీరు చూస్తున్న ఈ రోడ్ వచ్చేసి ఆత్మకూరు నుండి ఇప్పటం వెళ్ళే మెయిన్ రోడ్ అండి. అండ్ ఈ రోడ్డుకి ఆపోజిట్ లో మీకు ఈ కనపడుతున్న చెరువు వచ్చేసి మొత్తం 105 ఎకరాలండి. మనకి ఈ 105 ఎకరాల్లో ఉన్న ఈ వాటర్ ఏదైతే ఉందో ఇది డ్రింకింగ్ వాటర్, ఎయిమ్స్ హాస్పిటల్కి డ్రింకింగ్ వాటర్గా ప్రజెంట్ సప్లై చేయబడుతుందండి. అలాగే మనమున్న ఈ లొకేషన్ దగ్గర నుండి ఏపీ గవర్నమెంట్ ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకొని 78 ఎకరాల్లో గోల్డ్ హబ్ ఏదైతే అనౌన్స్ చేసిందో అది జస్ట్ మనకి ఒక 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనం ఉన్న ఈ లొకేషన్ దగ్గర నుంచి ఉంటుందండి. అలాగే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ మనకి అది కూడా జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనం ఉన్న ఈ లొకేషన్ దగ్గర నుంచి ఉందండి. మనం ఈరోజు చూడబోయే ప్రాపర్టీ వచ్చేసి ఈ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఈ మెయిన్ రోడ్ నుంచి మనకి ఈ సబ్ రోడ్ అండి. ఇది 33 అడుగుల సబ్ రోడ్. ఇది ఈ రోడ్డు మార్గం ద్వారా వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ నాన్ లేఅవుట్లో వెస్ట్ ఫేసింగ్లో ఉన్న ఒక ప్లాట్ అయితే ఫర్ సేల్కి వచ్చిందండి. ఇప్పుడు ఆ ప్లాట్కి సంబంధించిన డీటెయిల్స్ మనతో షేర్ చేసుకోవడానికి పర్సన్ అయితే అక్కడ ఉన్నారు. దాని యొక్క పూర్తి డీటెయిల్స్ మీకు అక్కడికి వెళ్ళి దాని డీటెయిల్స్ మీకు వారి మాటల్లోనే మీకు ఎక్స్పోర్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తానండి. ప్రజెంట్ అయితే అక్కడికి వెళ్దామండి. ప్రజెంట్ నేను మీకు ఏదైతే చెప్పానో ఆ ప్రాపర్టీ లొకేషన్ దగ్గరికి అయితే రీచ్ అయ్యానండి. మనం ఈరోజు చూడబోయే ప్రాపర్టీ వచ్చేసి నా బ్యాక్ సైడ్ ఉన్న ఈ వెస్ట్ ఫేసింగ్లో ఉన్న ఇదేనండి, ఈ ప్లాటేనండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనతో పాటు షేర్ చేసుకోవడానికి కోటయ్య గారు అయితే ప్రజెంట్ ఉన్నారండి. దాని డీటెయిల్స్ ఇప్పుడు వారి మాటల్లోనే మీకు ఎక్స్పోర్ట్ చేస్తున్నానండి. నమస్తే సార్. సార్ నమస్కారం సార్, ఈ ప్లాట్ అన్నది ఫర్ సేల్ ఉందని చెప్పి చెప్పారు కదా. అవును సార్. దీని యొక్క డీటెయిల్స్ మన వ్యూవర్స్కి అండ్ సార్. మన క్లయింట్స్కి మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలరా? తప్పనిసరిగా చేయిస్తాను సార్. దీని విస్తీర్ణం వచ్చే తల్లికి రోడ్డు ఫేసింగ్ 33 అడుగుల రోడ్డు అండి. ఇది ఈ ప్లాట్ ముందు ఉన్న ఈ రోడ్డు వచ్చేసి మనకి 33 అడుగుల రోడ్డు. 33 అడుగుల రోడ్డు. ఓకే. ఇది వచ్చి 39 ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్. వెస్ట్ ఫేసింగ్ వచ్చేసి మన 39 తర్వాత తూర్పు పరవరకు వచ్చే తల్లికి 53 అడుగులు లోతు. 53 అడుగులు లోతు వస్తుంది. లోతు. ఓకే. తూర్పు 29 అడుగులు. ఓకే. తూర్పు వచ్చేసి మనకి 29 వచ్చింది. 29 వస్తుంది. ఓకే. ఉత్తరం వచ్చే తల్లికి 54 అడుగులు వస్తుంది. ఉత్తరం 54 అడుగులు. మొత్తం టోటల్ విస్తీర్ణం వచ్చే తల్లికి 203 గజాలు. మొత్తం ఈ ప్లాట్ యొక్క మొత్తం విస్తీర్ణం 203 గజాలు. 3 గజాలు. ఓకే. దీని ప్రైస్ ఎలా చెప్తున్నారండి గజం వచ్చేసి? గజం వచ్చి 29,000 చెప్తున్నాం సార్. 29,000 గజం. సార్, ఈ ప్రైస్ అన్నది నెగోషియబుల్? అవును సార్. ఓకే. ఈ ప్రైస్ అన్నది మీకు ఫైనల్ గా అయితే 29,000 చెప్తున్నారు. అసలు యాక్చువల్ గా ఇక్కడ ప్రైస్ అన్నది ఎంత జరుగుతుంది సార్? ఇక్కడ ప్రైస్ చుట్టుపక్కల అయితే ఈస్ట్ ఫేసింగ్ వచ్చి 32,000 జరుగుతుందండి. ఇప్పుడు మీకు అక్కడ విల్లాస్ అయ్యి నిర్మాణం అవుతున్నాయి కదండి. ఇక్కడ విల్లాస్ ఉన్నాయి సార్. అవును. 2.5 ఎకరాల్లో విల్లాస్ జరుగుతుంది. ఆ టోటల్ ప్రాజెక్ట్ వచ్చేసి 2.5 ఎకరాలు. 2.5 ఎకరాలు సార్. ఓకే. ఇటు సైడ్ చూస్తేనేమో మిడ్వెల్ సిటీ అండి. ఓకే. అక్కడ పక్కన వచ్చి స్టేట్ ఆఫీస్, టీడీపీ మెయిన్ స్టేట్ ఆఫీస్ ఉంది. ఓకే. ఆ పక్కన వచ్చే తల్లికి డీజీపీ ఆఫీస్. డీజీపీ. అప్పుడు ఆ మిడ్వెల్ సిటీ ఏదైతే ఉందో దానికి బ్యాక్ సైడ్ వచ్చే తల్లికి ఎయిమ్స్ హాస్పిటల్ ఉంటుంది. ఎయిమ్స్ హాస్పిటల్ ఉందండి. ఓకే. V13 రోడ్ వచ్చే తల్లికి డీజీపీ ఆఫీస్ ఆపోజిట్ రోడ్ నుంచి వస్తుంది మనకి. వస్తుంది సార్. ఓకే. డైరెక్ట్ గా మనకి సచివాలయానికి డైరెక్ట్ కనెక్టివిటీ. ఓకే. ఇక్కడ ల్యాండ్ ప్రైస్ అన్నది ప్రెసెంట్ గజం ఎంత పలుకుతుందండి? గజం అయితే 32,000 పలుకుతుంది. 32,000 అంటే ఈ లొకేషన్ 32,000 పలుకుతుంది. 32,000 పలుకుతుంది. కానీ మీరు రీసేల్ పెట్టడంతో 29,000 అన్నది పెట్టడం జరిగింది. అవును సార్. ఓకే. ఇక్కడ డెవలప్మెంట్ లో ఈ హౌసెస్ కూడా ఉండే చూడండి సార్. అవునండి. మనకి సైడ్ హౌసెస్ కానీ ఇవి కానీ ఇవన్నీ డెవలప్మెంట్ ఏరియా. గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది. చాలా విన్నారు కదండి కోటయ్య గారి మాటల్లో. ఈ ప్లాట్కి సంబంధించిన డీటెయిల్స్ మనతో షేర్ చేసుకోవడం జరిగింది. ఈ ప్లాట్ యొక్క మొత్తం విస్తీర్ణం వచ్చేసి 203 గజాలండి. అండ్ ప్రైస్ విషయానికి వస్తే వారు చెప్తున్న ప్రైస్ 29,000 చెప్తున్నారండి. స్లైట్గా నెగోసియేషన్ అయితే ఉంటుంది. అండ్ మీరు ఈ ప్లాట్ ఉన్న సరౌండింగ్ కూడా ఒకసారి పరిశీలిస్తే మీకు ఈ ప్లాట్ పక్కనే
హౌసెస్ అన్నది నిర్మాణం అయి ఉన్నాయి చూడండి. గ్రూప్ హౌసెస్ అన్నది నిర్మాణం అయ్యి ఆల్రెడీ స్టే చేస్తున్నారండి. అలాగే ఆ బ్యాక్ సైడ్ కనుక మీరు పరిశీలిస్తే మనకి సుమారుగా 2.5 ఎకరాల్లో ఆ విల్లాస్ అన్నది ప్రాజెక్టు చేపట్టడం జరిగిందండి. ప్రజెంట్ నిర్మాణ దశలో ఉంది అది కూడా మీరు గమనించగలరు. అలాగే మనం ఉన్న ఈ లొకేషన్ దగ్గర నుండి మెయిన్ విజయవాడ నుంచి చెన్నై వెళ్ళే నేషనల్ హైవే ఏదైతే ఉంటుందో జస్ట్ 500 మీటర్ డిస్టెన్స్లోనే మనం ఉన్న ఈ లొకేషన్ అయితే ఉందండి. మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా మంగళగిరికి దగ్గరలో లేదు అనుకుంటే విజయవాడకి దగ్గరలో ఎవరైనా ఇప్పటికిప్పుడు హౌస్ అన్నది నిర్మాణం చేసుకోవాలని చెప్పి ప్లానింగ్లో ఉన్నా లేదా ఏదైనా ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి అనుకుంటున్నా సరే మీకు ఈ లొకేషన్ అయితే చాలా అనువుగా ఉంటుంది. మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే ఈ ప్లాట్ని ఒకసారి విజిట్ చేయగలరండి. అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా ఫర్దర్గా తెలుసుకోవాలని చెప్పి అనుకుంటున్నా లేదా ఇంట్రెస్టెడ్గా ఉన్నా మీరు మన ఆంధ్ర ప్రైమ్ ప్రాపర్టీస్ని సంప్రదించగలరని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ.